తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ముటూరు ఎమ్మెల్యే పచ్చమట ధర్మరాజులు అన్నారు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ కమిటీ డైరెక్టర్ గా నియమితులైన ఎరంశెట్టి శివకృష్ణ గురువారం భీమవరంలో జనసేన జిల్లా అధ్యక్షులు చినబాబు, ముటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, ఏపీఐసీ డైరెక్టర్ చిడమల చంద్రశేఖర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన సభ్యులు కృషి చేయాలని అన్నారు. అనంతరం వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విపత్తు నివారణ సంస్థ 2026 సంవత్సరానికి గాను రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు ఉండవచ్చని తెలుపుతూ వేడి తరంగాల నుండి కార్మికులు తమను తాము రక్షించుకునేందుకు ప్రణాళికను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ కమిషనర్ ఈ అధిక ఉష్ణోగ్రత సమయంలో దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీలు, భవన, ఇతర నిర్మాణ కట్టడాల్లో పనిచేసే కార్మికులు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించినట్లు నర్సాపురం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆకన లక్ష్మి తెలియజేశారు. వాతావరణం యొక్క అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా కార్మికులు, ఉద్యోగుల పని గంటల రీషెడ్యూలింగ్, ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవడం ద్వారా సాధారణ స్థితికి వచ్చే వరకు క్రమ వ్యవధిలో ప్రతి పనివాడు, ఇతర ఉద్యోగుల ఆర్థిక సమస్యలను క్రమం తప్పకుండా నిర్వహించడం, పర్యవేక్షించడం చేయాలని అన్నారు. ఓఆర్ఎస్, ఐవీ ద్రవాలు వంటి అత్యవసర మందులు, ఎమర్జెన్సీ ఐస్ ప్యాక్లు, హీట్ ఇన్లల్, ప్రివెంటివ్ మెటీరియల్స్, ప్రథమ చికిత్సా వస్తు సామాగ్రిని తగినంత సంఖ్యలో విశ్రాంతి స్థలాలను, హెచ్ఆర్ఐ కేసుల ముందస్తు నిర్వహణతో అంబులెన్స్ సౌకర్యాన్ని కార్మికులందరికీ అందించాలని అన్నారు. వేడి తరంగాల సమయంలో, మధ్యాహ్నం సమయంలో బహిరంగ కార్మికుల షెడ్యూల్స్ వేడి నుండి దూరంగా మార్చబడతాయని అన్నారు. అధిక ఉష్ణోగ్రతల సమయంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, కార్మికుల్లో డీహైడ్రేషన్ నివారించే చర్యలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఎక్కువ రిస్క్ ఉన్న అవుట్డోర్ వర్కర్లను గుర్తించడానికి, హై రిస్క్ రోజుల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి ఐఎండీ లేదా హీట్ ఐలాండ్ మ్యాప్ నుండి రేడియేషన్ మ్యాప్ తో కప్పబడి ఉండే నిర్మాణ స్థలాల మ్యాప్లు, అవుట్డోర్ వర్క్ స్పాట్లను ఉపయోగించుకోవాలని అన్నారు. అన్ని ప్రామాణిక ఆరోగ్య చికిత్సా ప్రోటోకాల్స్ ను అనుసరించడానికి, వేడి సంబంధిత వ్యాధుల నివారణకు సంబంధించిన పోస్టులను తప్పనిసరిగా ప్రాంగణంలో ప్రదర్శించాలని అన్నారు. ఇతర రాష్ట్రాల ఉద్యోగులకు సంబంధించి ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ చట్టం 1979కి సంబంధించిన అన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చేయడానికి ఇతర రాష్ట్రాల ఉద్యోగులకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కూడా అభ్యర్థించారు. వలస కార్మికుల శ్రేయస్సు గురించి చర్యలు తీసుకోవాలని అన్నారు. కావున దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీలు, భవన, ఇతర నిర్మాణ కట్టడాల్లో పనిచేసే కార్మికులు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు వారి యాజమాన్యం వారు ఈ సూచనలు తప్పకుండా పాటించి కార్మికులందరూ ఈ అధిక ఉష్ణోగ్రతల బారి నుండి తప్పించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని టీడీపీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి అన్నారు. భీమవరం మారుతి టాకీస్ రోడ్ లో ఉన్న అంజబాబు మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మెంటే పార్థసారథి ప్రారంభించి మాట్లాడారు. ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇటువంటి తరుణంలో దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహార్తులకు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేయడం పుణ్య కార్యక్రమమని, ఇటువంటి కార్యక్రమం చేపట్టిన నున్న అంజబాబు మిత్రమండలి సభ్యులను అభినందించారు. సంఘ సేవకులు శ్రీనివాస్ మాట్లాడుతూ వేసవి చివరి వరకు ఈ చలివేంద్రంలో దాహార్తులకు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. నున్న అంజిబాబు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ తాను చేసే కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న మిత్రులకు, మిత్రమండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రావూరి అనంత్, గోపా సత్యనారాయణ, మెంటే బలరాం, బీజేపీ పట్టణాధ్యక్షులు వాడబాల శివ, మజ్జి మహేష్, ఇళ్ల హరికృష్ణ, వనమా శ్రీకాంత్, కడలి హరిబాబు, కనుమూరి శ్రీహరిరాజు, నున్న సూర్య, నున్న శ్యామ్, యక్కల గోపాలకృష్ణ, మట్టపర్తి మురళీకృష్ణ, అకెళ్ల పద్మనాభం, పెద్దటి సుబ్బారావు, తోరం సూర్యనారాయణ, సుగ్రీవ, చెన్నశెట్టి రాజు, సుశాంత్ వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 20వ వార్డు గుమ్మస్తాల వీధిలో నున్న అంజిబాబు వారి మిత్ర మండలి. మరి అంజిబాబు మాకు సోదరుడు, మరి ఆర్ఎస్ఎస్ లో ప్రముఖ నాయకుడిగా, బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా ఆయన ఉన్నారు. మరి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం వారి మిత్రులందరూ కలిసి చాలా అభినందనీయం. ఈ రోజున మజ్జిగ చలివేంద్రాన్ని మీరు ఏర్పాటు చేసి మరి దాహార్తులందరికీ కూడా పాదచారులకి మరి చాలా విపరీతంగా ఈ సంవత్సరం ఎండలు ఉన్నాయి. ఈ ఎండల్లో మరి ప్రజలందరూ కూడా మరి కూల్ డ్రింక్స్ అట్లకి మరి ఖరీదైనటువంటి పానీయాలు తీర్చడం కష్టం. కానీ సామాన్య ప్రజలకి మంచి స్వచ్ఛమైనటువంటి పెరుగుతోటి
మజ్జిగ, మరి నిమ్మరసం, అన్ని రకాలైనటువంటి కరివేపాకు అన్నీ వేసి మరి చక్కటి చల్లటి మజ్జిగని ఇక్కడ అందించడం చాలా అభినందనీయం. మరి భవిష్యత్తులో కూడా అంజిబాబు గారు మరిన్ని సేవా కార్యక్రమాలు, మరి అలాగే మన జై భవాని వీర శివాజీ మరి చిత్రపటాన్ని ఇక్కడ పెట్టడం కూడా చాలా అభినందనీయం. మరి శివాజీ గారు మన భారతదేశంలో మరి ఆయనకు ఉన్నటువంటి గొప్ప పేరు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనందరం కూడా శివాజీ గారు గొప్ప వీరుడిగా మన దేశాన్ని రక్షించడం కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేసిన మహోన్నత వ్యక్తి. ఆయన చిత్రపటాన్ని ఇక్కడ పెట్టి ఆయన పేరు మీద సెలవు దినం ఏర్పాటు చేయడం చాలా. నున్న అంజిబాబు గారి ఆధ్వర్యంలో నున్న అంజిబాబు గారి మిత్ర మండలి ద్వారా ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అయితే దీన్ని మా గురువు గారు అయినటువంటి మింటే పార్థసారథి గారు ప్రారంభించడం అన్నది చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ యొక్క చలివేంద్రం సద్వినియోగం చేసుకుని ప్రజలందరూ కూడా దాహర్తి తీర్చుకోవాల్సిందిగా. మరి మా గురువులు అంజిబాబు గారు ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని యూనియన్గా ఆహ్వానించి మమ్మల్ని ఇందులో భాగస్వామ్యం చేసి ఈ అవకాశం కల్పించినందుకు ఇచ్చిన పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి మనసుకుంటే ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. గంటకు సంబంధించినటువంటి రోడ్లో నున్న అంజిబాబు గారు ఎన్నో ఏళ్లుగా మరి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున వారి కుటుంబ సభ్యులతో నిర్వహిస్తున్నారు. వారి కుటుంబంతో కూడా ఒక మావుళ్ళమ్మ జాతర కానీ పూర్వం ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ వారి కుటుంబం ముందుకు వెళ్తుంది. మరి ఈ వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల ఇక్కడ పాదచారులు కానీ ప్రయాణికులు కానీ చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజుల్లో ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా మనం ఇవ్వలేని పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. అటువంటి తరుణంలో ఆయన ప్రతిరోజు కూడా ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర టీడీపీ కోశాధికారి అయినటువంటి మెంటే పార్థసారథి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం. శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు జన్మదిన వేడుకలు గురువారం ఉండి మండలం మహదేవపట్నంలోని సన్ రైజ్ ఫౌండేషన్ ఆశ్రమంలో నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఆశ్రమ వాసులకు ఉదయం అల్పాహారంతో పాటు 2 పూటల ప్రత్యేక భోజనం కల్పించారు. కందుల రాధా బలరాం, కృష్ణ యాదవ్, బురడి సురేష్ బాబు, కాయల వీర వెంకట సత్యనారాయణ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ అభిమాన నాయకుడి పుట్టినరోజున ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంతెన సాయి లచ్చిరాజు, మాజీ సర్పంచ్ జుత్తగ శ్రీనివాస్, కన్నెగంటి రూత్కల, మంతెన రామకృష్ణరాజు, కిన్నెర వెంకన్న, ఆశ్రమ సిబ్బంది, నియోజకవర్గంలోని పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. జరిగింది. మన నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలోనే కూడా మంచి గుర్తింపు ఉండి అందరికీ కూడా మంచి చేస్తున్నటువంటి నియోజకవర్గాన్ని ముఖ్యంగా ఎంతో అభివృద్ధి చేస్తున్న మన రఘురామకృష్ణరాజు గారు మరి కాలాలు చల్లగా ఉండాలని, వారికి ఆయురారోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా ఈ వృద్ధులాశ్రమంలో నిర్వహించారు. ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మాదేపట్నం వృద్ధాశ్రమంలో కార్యకర్తలు అందరం కలిసి వృద్ధుడికి అన్న చేస్తూ ఆయనకి ఇటువంటి ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ నాయకులు కనుమూరి రఘురామకృష్ణరాజు గారి జన్మదిన పురస్కరించుకొని మహదేపట్నంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నర్ అరేంజ్ చేయడం జరిగింది. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలి, మనల్ని అందరినీ చల్లగా చూసుకోవాలని కోరుకుంటూ కార్యకర్తలందరూ కలిసి ఆయన జన్మదిన వేడుకల్ని వృద్ధాశ్రమంలో జరుపుకోవడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో ఆయన మరింత మంచి పనులు చేస్తూ అందరి మనల్ని పొందాలని, అలాగే ప్రతి ఒక్కరి
ఆయన అభిమానులుగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు మరొకసారి కార్యకర్తలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. భీమవరం వంటంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న నారాయణ ఈటెక్నో స్కూల్ వద్ద తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్ఐ కృష్ణకిషోర్, ప్రిన్సిపల్ రామకృష్ణ, డీజీఎం రామిరెడ్డి మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ 10వ తరగతిలో తమ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారని అన్నారు. త్వరలోనే గురుపూడిలో కొత్త బ్రాంచ్ ను ప్రారంభిస్తున్నామని, అదేవిధంగా విశాఖోడేరులో ఒలింపియాడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. ఎవ్రీ ఇయర్ మార్పులు చేస్తూ వస్తున్నారు కానీ ఇంతటి సక్సెస్ వచ్చింది. మనం ఒకప్పుడు అందరి దగ్గర 2000లో ఒక చిన్న కీప్యాడ్ మొబైల్ ఉండేది. కాల్ చేసిన అమౌంట్ పడేది, కాల్ వచ్చిన అమౌంట్ పడేది. 2000 ఈ 2008లో సెల్ ఫోన్ అనేది ఎవరి దగ్గర ఉండేది. ఆ కీప్యాడ్ ఫోన్ కూడా ఇప్పుడైతే ఇంట్లో 4 ఫోన్లు 1G, 2G, 3G, 4G, now 5G జనరేషన్ టెక్నాలజీ అనేది అంతగా డెవలప్ అయింది. మరి మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది నోకియా ఫోన్ యూజ్ చేస్తున్నారు, నోకియా మొబైల్ని ఎంతమంది యూజ్ చేస్తున్నారు తెలియని వాళ్ళు ఎవరు ఉండేది బ్రాండ్. మరి ప్రజెంట్ ఉన్న రైలింగ్లో నోకియా ఫోన్ అనేది ఎందుకు శాంసంగ్ అంటారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంత దీనిగా అప్డేట్ అవుతుంది. ఎక్కడైనా సరే ఏ విషయంలోనైనా సరే అప్డేషన్ లేకపోతే, రిక్వైర్మెంట్ అనుకోగలగా అప్డేట్స్ లేకపోతే ఏది కూడా సర్వైవల్ అనేది ఉండదు. రిక్వైర్మెంట్ బట్టి అంటే జనానికి కావాల్సిన ఫీచర్స్ అప్డేట్స్ బట్టి అప్డేట్ అయితేనే ఉండాలి. ఎందుకు ఈ విషయం చెప్పాలంటే ఎంతటి గొప్ప ప్రోగ్రామ్ అయినా దాంట్లో ఉన్న మార్పులు చేసుకుంటూ స్టూడెంట్స్కి కావాల్సిన విధంగా తీర్చిదిద్దుకుంటేనే ఆ ప్రోగ్రామ్ అనేది గొప్ప ప్రోగ్రామ్గా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జన్మదినోత్సవ వేడుకలు, వేలాదిగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, అభిమానులు. మైసూర్ బజ్జీలు తిని అస్వస్థతకు గురై భీమవరం ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. త్రిపుల జన్మదినోత్సవం సందర్భంగా అభిమానుల ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. భీమవరం మారుతి టాకీస్ రోడ్డులోనున్న అంజిబాబు మిత్ర మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శరీరాన్ని ప్రారంభించిన టీడీపీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.